నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అంతర్గత యజ్ఞం. మనకు అందించిన వారు గుమ్మడి రవీంద్రనాథ్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మనలో చాలామందికి ఏదో ఒక రంగంలో సహజమైన ప్రతిభ ఉంటుంది. అయితే ఆ ప్రతిభను నైపుణ్యంగా, దక్షతగా, చివరికి అసాధారణ సామర్థ్యంగా మార్చేది మాత్రం క్రమశిక్షణే. ముడి బంగారం దానంతట అదే ఆభరణం కాలేదు. దానికి అగ్ని సంస్కారం అవసరం. అలాగే క్రమశిక్షణ అనే తపోగ్నిలో ప్రతిభ అనే బంగారం మెరుగులు దిద్దుకుని సామర్థ్యంగా ప్రకాశిస్తుంది. పరమాత్ముడు ప్రతిభను వరంలా ప్రసాదించవచ్చు, కానీ దాన్ని పరిమళ భరితమైన దివ్య కుసుమంలా వికసింపజేసేది మన అంతర్గత క్రమశిక్షణే. తపస్సు లేకుండా సిద్ధి లేదు, అభ్యాసం లేకుండా ప్రావీణ్యం లేదు, నియమం లేకుండా జ్ఞానం నిలవదు. మనకు ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ ఇంద్రియ నిగ్రహము, నిరంతర సాధన లేకపోతే ఆ ప్రతిభ ఫలించదు. అర్జునుడు సహజ ప్రతిభావంతుడే, కానీ అతన్ని సాటి లేని విలుకాడిగా నిలబెట్టింది నిరంతర సాధన. ఒకసారి రాత్రివేళ భోజనం చేస్తుండగా వెలుతురు లేకపోయినా చేయి సహజంగా నోటి దగ్గరికి చేరుతున్నదని గమనించాడు. ఆ క్షణమే అభ్యాసం వల్ల చీకట్లోనూ లక్ష్యాన్ని ఛేదించవచ్చు అనే ఆలోచన అతడిలో మెదిలింది. అప్పటి నుంచి రాత్రి వేళల్లోనూ సాధన కొనసాగించాడు. నిద్రను జయించి గూఢాకేశుడుగా పేరు పొందాడు. కఠోర సాధనతో శబ్దభేది విద్యలో అఖండ ప్రజ్ఞను సంపాదించాడు. క్రమశిక్షణే అతన్ని సవ్యసాచిగా, అసమాన ధనుర్విద్యా విశారదుడిగా తీర్చిదిద్దింది. ఒక లక్ష్యాన్ని తీసుకుని దానిపైనే మనస్సును కేంద్రీకరించడం క్రమశిక్షణ లేకుంటే సాధ్యం కాదు. ప్రతిభ కలిగి ఉండడం గొప్ప విషయమే, కానీ సాధారణ పనులను అసాధారణ నిబద్ధతతో చేయడం అంతకన్నా గొప్పది. వాస్తవానికి ప్రతిభ లేకపోవడం కన్నా క్రమశిక్షణ లేకపోవడమే పెద్ద సమస్య. విజయవంతమైన వ్యక్తుల జీవితాల్లో మనం చూసేది వారి గెలుపునే, కానీ ఆ విజయానికి మూలమైన క్రమశిక్షణను తరచూ గమనించాం. ప్రతిభ మనల్ని వేదికపైకి తీసుకురాగలదు, కానీ ఆ వేదికపై స్థిరంగా ఉంచి మన గౌరవాన్ని నిలబెట్టేది మాత్రం క్రమశిక్షణయే. చంచలమైన మనసును అదుపు చేసి సహజ ప్రతిభను దక్షతగా మార్చేవి అభ్యాసం, వైరాగ్యం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. క్రమశిక్షణతో జీవించడం మొదట్లో కష్టంగానే అనిపిస్తుంది. కొన్ని ఇష్టాలను వదులుకోవాలి, నిరంతరం శ్రమించాలి. క్రమశిక్షణ వల్ల కలిగే తాత్కాలిక అసౌకర్యమా, లేక దాన్ని విస్మరించడం వల్ల జీవితాంతం వెంటాడే పశ్చాత్తాపమా? ఈ రెండింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలన్నది మన వివేకంపై ఆధారపడి ఉంటుంది. క్రమశిక్షణ మనల్ని బంధించే శిక్ష కాదు. మనలోని బద్ధకం, వాయిదా వేసే స్వభావం, పరధ్యానం, అనాలోచిత అలవాట్లను దహనం చేసి మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా శుద్ధి చేస్తూ లక్ష్య సాధన వైపు నడిపించే అంతర్గత యజ్ఞం. ప్రతిభను తిరుగులేని సామర్థ్యాన్ని సాఫల్యంగా మార్చే శక్తి క్రమశిక్షణ సొంతం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.